జై హింద్ మిత్రులారా, నా పేరు మధు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టినటువంటి ఒక అంశం గురించి మీకు వివరించదలుచుకున్నాను. ఈరోజు మనం చూస్తున్నాం, ప్రపంచవ్యాప్తంగా ఆకస్మిక వరదలు కానీ ఆకస్మిక వర్షాలు కానీ ఎందుకు వస్తున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, ఈ అంశం మీద మనం మాట్లాడుకుందాం. ఒక పాయింట్ ఏంటంటే, భారతదేశంలో క్లౌడ్ బర్స్ట్ జరుగుతుంది. కొండలు, తర్వాత మన హైదరాబాద్ మహానగరంలో అయితే ఎప్పుడు వర్షం కురుస్తుందో అని వేతన జీవులు బిక్కుబిక్కుమంటున్నారు. దీనికి కారణాలేంటి? ఒక చిన్న పాయింట్తో విశ్లేషించుకుందాం. ఒకసారి ఆలోచించండి. భారత రామాయణ కాలం కానీ మహాభారత కాలంలో కానీ భారతదేశంలో అడవులు, ఇవాళ శ్రీరాముడు కూడా అడవులకి ఏకినాడని మన రామాయణంలో చదువుకుంటాం. మహాభారతంలో కూడా మనం తెలుసుకున్నాం ఏమని, జోదంలో ఓడిపోయినప్పుడు అడవులకి పోయినారు. అంటే అడవుల యొక్క పాత్ర ఎంతో ఉంది. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. ఈరోజు చూస్తే అడవులని నిట్ట నిలువున నరికేస్తూ హరితారణ్యాలను మనం మనిషి మనుగడ కోసం, పరిశ్రమల కోసం, రవాణా మౌలిక సదుపాయాల పేరు చెప్పి, మనుషుల జీవన ప్రమాణాల పేరు చెప్పి, ఒక్క మనిషి ఒక్కడే కాదు కదా జీవరాశి భూమి మీద ఉండేది. ఎన్నో కోట్ల జీవరాశులు భూమి మీద ఉన్నాయి. వీటన్నిటికీ మనిషి పెద్ద అవరోధంగా మారి ఈ ప్రకృతి విపత్తులకన్నిటికీ కారణం మనిషే అని నేను అంటున్నాను. ఎందుకంటే ఈరోజు శాటిలైట్ టెక్నాలజీ ద్వారా మనం ఏం చేస్తున్నాం, ఎన్నో వేల టన్నుల రసాయనాలను మండిస్తే కానీ ఒక శాటిలైటు ఆకాశంలోకి వెళ్తాం. అదేవిధంగా ఇవాళ టూరిజం, ఎయిర్పోర్ట్లు కట్టి ప్రపంచం ఒక కుగ్రామం అయిపోయినటువంటి ఈ తరుణంలో ఒక దేశం నుంచి మరో దేశానికి పోవాలంటే మనము విమానాల్లోనే వెళ్ళాలి. ఈరోజు ఒకప్పుడు స్టీమర్లో వస్తు రవాణా జరిగేది, ఇప్పుడు నిరంతరము ఫ్లైట్లలో రవాణా జరుగుతుంది. ఫ్లైట్లో ఆకాశంలో సల్ఫర్ డయాక్సైడ్ లాంటి పెట్రోలియం కాంపోనెంట్స్ని ఎన్నో పర్యావరణంలోకి నిత్యం వదులుతూనే ఉన్నాం. మనం భూమి మీద బైకులు, కార్లు, బస్సులు, తర్వాత ఈ ట్రాఫిక్ చూస్తున్నాం. కానీ ఆకాశంలో ఏరోప్లేన్ల యొక్క ట్రాఫిక్ కూడా చూసి కొన్ని వేల టన్నుల కార్బోహైడ్రేట్స్ని, వేల టన్నుల కర్బన విషవాయువుల్ని గాల్లోకి వదులుతున్నారు. ఇలా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి మనుషులే మ్యాన్మేడ్ రూపంలో ఈ విపత్తులన్నిటికీ కారణమవుతున్నాయి. ఒకవైపు వర్షాకాలం వచ్చిందంటే ఆకస్మిక వరదలు, అదే ఒక్కొక్కసారి ఎండలు విపరీతంగా పెరిగిపోవటం. ఈ మధ్యకాలంలో మీరు బాగా చూసుంటారు, చర్మ వ్యాధులు విపరీతంగా వస్తున్నాయి ప్రజలకి. అందువల్ల ఏంటంటే ఈరోజు ఆక్రమణలో అడవులను ఆక్రమిస్తే ఏం జరగద్దో, వాటి పరిణామాలు ఏంటో నేను క్షుణ్ణంగా మీకు చెప్తాను. హరితారణ్యాలు తగ్గిపోవటంతో వాతావరణ మార్పులు ఏగవంతమవుతున్నాయి, ప్రకృతి విపత్తులు విరుచుకుపడుతున్నాయి. అది మన కళ్ళ ముందు ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. అదేవిధంగా అడవులు తగ్గిపోయే కొద్దీ ఏమవుతుంది, జీవావరణానికి తీవ్ర హాని కలుగుతుంది. వరదల ముప్పు ఎక్కువ అవుతుంది. నేలల కోతలకు గురి అవుతాయి. ఎందుకంటే అడవులు నరికేస్తే నేలలు అనేవి కోతకు గురైపోయి సారవంతమైనటువంటి మట్టి కానీ ఆ నదులు నిండిపోయి మనం కట్టుకున్న ప్రాజెక్టులు కూడా పూడికి పేరుకోబోద్ది. భారతదేశంలో మైనింగ్ కూడా, ఖనిజ సంపదను అడవుల్లో ఉన్న ఖనిజ సంపదను కూడా కొల్లగొట్టడం కోసం చేస్తున్నటువంటి మైనింగ్ మాఫియా చేస్తున్న అరాచకాలు ఒకవైపు, మరోవైపు మానవుడు తన యొక్క ఆవాసాల కోసం, మానవుడు తన పంటలు పండించుకోవడం కోసం అడవుల్ని తెగనరికేస్తున్నారు. ఏ రాష్ట్రంలో ఎంతెంత విస్తీర్ణంలో అడవులను అంతరించిపోయాయి. ఈ మధ్య భారత రాజ్యసభలో ఒక ప్రశ్న సంధిస్తే స్టాటిస్టిక్స్ ఇచ్చారు. దాదాపుగా 16 రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఎంతెంత విస్తీర్ణంలో అడవులు అంతరించిపోయినాయో నేను చెప్తాను.
స్టాటిస్టిక్స్ చెప్తాను. ఒకటి చూసుకుంటే మధ్యప్రదేశ్ 5,46,089 ఎకరాలు అంపట్. 2 అస్సాంలో అయితే 3,62,082 ఎకరాలు అక్కడ లేచిపోయినాయి. తర్వాత కర్ణాటక కానీ తీసుకున్నట్లయితే మనము 86,308 ఎకరాలు. తర్వాత మహారాష్ట్ర తీసుకున్నట్లయితే మనకి 57,554 ఎకరాలు అంతరించిపోయినాయి. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ కానీ చూసుకున్నట్లయితే మనము 53,499 ఎకరాలు అంతరించిపోయినాయి. ఒడిశాలో తీసుకున్నట్లయితే 40,507 ఎకరాలు అంతరించిపోయినాయి, అడవులు అంతరించిపోయినాయి. తర్వాత ఉత్తరప్రదేశ్ తీసుకున్నట్లయితే 26,497 ఎకరాలు అడవులు అంతరించిపోయినాయి. ఈ విధంగా మనం జార్ఖండ్ తీసుకున్నట్లయితే 20,040 ఎకరాలు అడవులు అంతరించిపోయినాయి. అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 16,891 ఎకరాలు అడవులు అంతరించిపోయినాయి. తర్వాత తమిళనాడు తీసుకుంటే 15,768 ఎకరాలు భూములు అంతరించిపోయినాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకున్నట్టే 13,318 ఎకరాలు అడవులు అంతరించిపోయినాయి. గుజరాత్ రాష్ట్రంలో 13,008 ఎకరాలు అడవులు అంతరించిపోయినాయి. అదే వెస్ట్ బెంగాల్ అంటే పశ్చిమ బెంగాల్లో తీసుకున్నట్టే 9,000 ఎకరాలు అడవులు అంతరించిపోయినాయి. తర్వాత పంజాబ్ రాష్ట్రం తీసుకున్నట్లయితే 7,567 ఎకరాల భూములు అంతరించిపోయినాయి. అదేవిధంగా ఉత్తరాఖండ్ తీసుకుంటే 4,992 ఎకరాలు అంతరించిపోయినాయి. అదేవిధంగా మనకి కేరళ తీసుకున్నట్లయితే 4,975 ఎకరాలు అడవులు అంతరించిపోయినాయి. ఈ విధంగా అడవులని సర్వనాశనం చేసుకుంటే, ఆ హరితారణ్యాలను నాశనం చేసుకుంటే నష్టం కాక కష్టం కాక ఏం మిగలద్ది? కాబట్టి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అడవుల్ని పరిరక్షించాల్సినటువంటి సమస్త జీవారణ్యాలను కాపాడుకోవటం కోసం అడవులని పరిరక్షించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి మేల్కోమని చెప్తున్నాను. కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించాలంటే టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా ఇలా ఇప్పుడు అనుకుంటున్నాం గ్రీన్ ఫీల్డ్ హైవే అని, ఇవాళ అపార్ట్మెంట్లో 50 ఫ్లోర్లు కట్టుకొని ఆక్సిజన్ ఎవడు ఇవ్వాలా? ఆక్సిజన్ ఎవడు ఇవ్వాలా? అపార్ట్మెంట్ ఏం కోట్లు పెట్టి 100 కోట్లు పెట్టి కమర్షియల్ బిల్డింగ్లు కడుతున్నాం. ఆ బిల్డింగ్లో ఉండేవాడికి ఆక్సిజన్ ఎవడు ఇవ్వాలా? పెద్ద అపార్ట్మెంట్లు కడుతున్నారు ఇలా మహానగరాల్లో, వాడికి ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి కొంత ప్లేస్ అన్న ఆక్సిజన్ వదలకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్లక్ష్యం కారణంగా ఇవాళ ఆక్సిజన్ కొరత ఏర్పడిపోయి ఏసీ గదుల్లో ఉంటూ అనారోగ్యం పాలవుతున్నారు. కాబట్టి విఘ్నులైన మేధావులందరికీ నేను చెప్తున్నాను, ఒక ఇంటి నిర్మాణం జరుగుతున్నా, ఒక అపార్ట్మెంట్ నిర్మాణం జరుగుతున్నా ఈ కాంక్రీట్ జంగిల్ నుంచి బయటికి రావాలంటే, వాతావరణం పరిమాణంలో మార్పులు రావాలంటే బిల్డర్లు పాత్ర వహించాల్సిందే, ప్రభుత్వ అధికారులు పాత్ర వహించాల్సిందే, సామాన్యుడు కూడా పాత్ర వహించాలి. ఎక్కడైనా ఒక నిర్మాణం జరుగుతుందంటే ఖచ్చితంగా అత్యధికంగా ఆక్సిజన్ ఇచ్చేటటువంటి చెట్లు, రాగి చెట్లు మనకు అవపాడటం లేదు, మర్రి చెట్లు మనకు అవపాడటం లేదు, యాప చెట్లు మనకు అవపాడటం లేదు. మంచి వృక్షాలు, వృక్షో రక్షిత అనే బోర్డులు స్కూళ్ళల్లో ఉంటాయి, కానీ ఆ స్కూల్లో కూడా చెట్టు ఉండదు. మనం ఇంటర్నేషనల్ స్కూళ్ళు చూస్తున్నాం హైదరాబాద్ మహానగరంలో. అక్కడ ఇంటర్నేషనల్ స్కూల్లో వృక్షో రక్షిత అంటుంది, కానీ ఆడ ఒక్క వృక్షం కూడా ఉండదు. అంటే పెయింట్తో అక్షరాలు రాసుకుంటున్నాం, కానీ చెట్లు విరివిరిగా పెంచలేకపోవడం మానవ యొక్క తప్పిదనం. ఉన్న చెట్లు నరకొద్దు. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి చెప్తుండేది ఏంటంటే, చెట్లని పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, అదేవిధంగా చెట్లను బతకనిద్దాం, మనము బతకదాం. ఈ కాన్సెప్ట్ ఇంతవరకే. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్వస్తి.